హాయ్ అండి అందరికీ. శ్రీతరణి కార్స్ కొరుట్ల. మహేంద్ర ఎక్స్యూవీ 500 అండి, W7 ఇది. ఓకేనండి, నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఏదో జస్ట్ నెంబర్ చూసి ఫోన్ చేస్తున్నారు సార్, దయచేసి అట్లా చేయకండి. నేను చాలా సందర్భాల్లో చాలా వీడియోలు కూడా చెప్పాను నేను, కానీ అది చూడట్లేదు, మీరు చేయట్లేదు. తర్వాత మళ్ళీ ఇంకొకటి సార్, మీరు ఎంతవరకు అనుకుంటున్నారో ఒక బడ్జెట్ అయితే చెప్పండి, ఓకేనా? వెహికల్ బయటని చూసుకుంటే మాత్రం ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. యాక్సిడెంట్ వెహికల్ మాత్రం కాదు. ఇది మోడల్ వచ్చేసి 2019 ఉంది సార్. మీరు ఫస్ట్ అయితే కొంచెం వెహికల్ అయితే చూసిన తర్వాత సార్ మీరు ఎంత అనుకుంటారో చెప్పండి. మీరు 1,00,000 అడిగినా ప్రాబ్లం లేదు, కానీ మరీ అట్లా అడగకండి. కింద మ్యాటింగ్ కూడా ఓకే ఉంది, సీట్లు కూడా బాగానే ఉన్నాయి, రూఫ్ కూడా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది సార్, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. డోర్స్ కూడా ఏదైనా చేంజ్ అయితే ఖచ్చితంగా చెప్తా సార్ నేను, ఓకేనా? అయితే చాలా వరకు చాలా సందర్భాల్లో సార్ నేను చూడండి సార్ అని రిక్వెస్ట్ చేస్తున్నా. కాకపోతే ఏం చేస్తే టైంపాస్గా చూసి టైంపాస్గా చేస్తున్నారు మొక్కుబడిగా, ఓకేనా? దానివల్ల పెద్ద ఉపయోగం లేదు సార్ అని చెప్పేసి అంటున్నా. మీకు 2 సైడ్ మొత్తం కవరేజ్ చూపిస్తా. అయితే నిజాలు చెప్పినా పెద్దగా పట్టించుకుంటలేరు కాబట్టి నేను కూడా లెంత్ కనీసం చూపించాలి, బేసిక్ పాయింట్లు అని చెప్పేసి నేను చెప్తున్నా సార్. ఇది కింద మ్యాటింగ్ ఓకే ఉంది, ఓకే సార్. వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది. తర్వాత మళ్ళీ చెప్పలేదు చేయలేదు అన్నది సార్. ఏదైనా ఉంటే చూసుకోవాలి మీరే, డైరెక్ట్ వచ్చి లెవెల్ చెక్కేసుకోండి, ఓకేనా సార్? చూసుకోవచ్చు. మిడిల్ సీట్స్ అయితే ఓకే ఉన్నది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా. ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా చెప్పినాను సార్, ఇది ఇక్కడ ఉన్నది సార్, ఇది ఇట్లా ఉన్నది సార్ అని చెప్పినాను. అవన్నీ ఏం పట్టించుకుంటలేరు, జస్ట్ ఏదో చేసినాం అంటున్నారు సార్. వీడియో అట్లా కాకుండా మీరు చూడండి, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్ అని. టైంపాస్ మాత్రం చేయకండి అని చెప్పిన సార్. ఇది ఈసారి చాలా బాగా ఇబ్బందికరంగా జరుగుతుంది. సరే, ఒకసారి అయితే బిల్డింగ్ కూడా చూపిస్తే చూడండి. రీడింగ్ ఒరిజినల్ ఓనరు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చెక్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చిన్నగా ఇక్కడ మాత్రం కొంచెం రస్ట్ లాగా ఉన్నది. ఫస్ట్ బిల్డింగ్ అయితే చెక్ చేసుకోండి. నిజాలు మీకు అవసరం లేనప్పుడు సార్ నేను మాత్రం ఏం చేయలేను సార్, ఓకేనా? నిజాలు ఏంటి అంటే సార్, ఇప్పుడు ఎక్కడైనా సపోజ్ వెనక డిక్కీ చేంజ్ అయింది, ఏదైనా వెహికల్కు సపోజ్ చెప్తాను నేను, ముంగట బాండ్ చేంజ్ అయిందా, లేకపోతే ముంగ గ్లాస్ చేంజ్ అయిందా, అట్లాంటిది టైర్స్ ఎట్లా ఉన్నాయి అది చూడాలి కదా మీరు. సరేనండి, ఓవరాల్గా అయితే బీడింగ్గా చెక్ చేస్తున్నారు కదా. ఒకసారి మీకు ఇంజన్ సౌండ్, అట్లా హెడ్ లైటు, గ్లాసు, టైర్సు అవన్నీ చూపిస్తుంటా. మీరైతే కొంచెం కవర్ చేయండి. చేయకపోతే కూడా చేసేది కూడా ఏం లేదు, అది మీ ఇష్టం, అది కాదు, ఓకేనా? చూసుకోవద్దండి. ఇక్కడైతే పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఆల్రెడీ నేను ఆన్ చేసినాను. మీకు రీడింగ్ చూపిస్తా చూడండి. 1,69,000 సార్ ఇది రీడింగు. ఓనర్ చెప్తున్నాడు ఒరిజినింగ్ అని. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ చెక్ చేసుకోండి, ప్రాబ్లం లేదు సార్. సార్ గేర్స్ వచ్చి మాత్రం 6+1 ఉంటుంది, మీరు చూసుకోవచ్చు లైవ్లో, ఓకేనా? సరే, ఒకసారి మీకు హెడ్ లైట్ ఎట్లా ఉంది, ఇండికేటర్స్ ఏమైనా పనిచేస్తున్నాయా లేవా అది కూడా మీకు చూపిస్తా, ఓకేనండి. ఫస్ట్ అయితే ముంగట బాగా చెక్ చేసుకుందాం. బాగా చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. కొన్ని విషయాలతో మీరు డైరెక్ట్ వచ్చి లెవెల్ చెక్ చేసుకోవచ్చు. అట్లాగే ఈ ప్రైస్కు మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉంటుంది, ఓకేనా సార్? దీని ప్రైస్ చెప్తున్న ఓనరు 8,80,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్ ఉంటుంది. హెడ్ లైట్ మాత్రం ఓకే ఉన్నాయి సార్, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ప్రోగ్రామ్ మాత్రం రావట్లేదు. ఇది పర్టికులర్ నేను ప్రతి వెహికల్ గురించి సేమ్ చెప్తుంటా నేను, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉన్నాయి, సైడ్ మిర్రర్స్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకున్నాకనే సార్ మాట్లాడాలి సార్, అంతకుమించి నేను చెప్పలేను. చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా టైల్ ల్యాంప్స్ మాత్రం ఓకే ఉన్నాయి. ఎక్స్యూవీ 500 సార్, W7. ఇది మాత్రం చిన్నగా ఒక దగ్గర బ్రేక్ ఉంది అంతే, చిన్నగా. డీజిల్ వర్షన్ ఇది, ఓకేనండి. ఒకసారి అయితే గ్లాస్ అయితే చెక్ చేసుకుందాం. గ్లాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ CE ఉంది. ఇందులో మీకు ఏమైనా మారిందో లేదో కూడా చెప్తాను నేను. ఇది BJ చూసుకోవచ్చు. ఇక్కడ అది ముంగటి గ్లాస్ మాత్రం చేంజ్ అయింది. ఇది చూసుకున్న BJ ఉంది.
ఒకవేళ నేను ఎందులో చూపించకపోతే మాత్రం గ్లాస్ చేంజ్ అయిందా చేంజ్ కాలేదా మాకు చూపించలేవు కదా అంటారు. చూపించి చెప్తేనేమో పట్టించుకోరు. ఎట్లా చేస్తారు అంతా అంటే మీకు నచ్చినట్టే మీకు తోచినట్టే చేస్తున్నారు సార్. ఇక్కడ వచ్చిన రస్ట్ లాగా ఉంది, సేమ్ గ్లాస్ ఉంది, ముందు గ్లాస్ ఒకటి మాత్రం చేంజ్ అయింది, ప్రాబ్లం ఏం లేదు సార్. వెహికల్ మాత్రం 100% ఓకే ఉంది. సరే సార్ మీకు లైవ్లో చెక్ చేసుకోండి సార్. ముంగ టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 100% ఉంటే ప్రాబ్లం ఏం లేదు సార్. ఇది ఇటు సైడ్ చూసుకున్న సేమ్ అంతేనా సార్, చూసుకోవచ్చు. చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటాయి సార్, అది కామన్. అవి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. టైర్స్ కూడా ఇది కూడా సేమ్ ఉన్నది, ఓకే ఉన్నది. ఇది కూడా చూసుకుంటే సేమ్ సార్, 4 టైర్లు సేమ్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. చూసుకోవచ్చండి. స్టెఫిన్ చూసుకున్నా కానీ ఓకే ఉంది, ప్రాబ్లం లేదు. స్టెఫిన్తో సహా కలుపుకున్నా కానీ 5 టైర్లు సార్ 90 కాదు సార్, 100% ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. డైరెక్ట్ మీరు లైవ్లో చెక్ చేసుకోండి సార్. దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి, టైంపాస్ మాత్రం ప్రైజులను అడగకండి, ఓకేనా. మీకు డౌట్లు ఏమున్నా క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు, చెప్తానని చూపిస్తానని. అది ఒక రెస్పాన్సిబిలిటీ. ఏదో ఫోన్లో సార్ ఫైనల్ అడుగుతారు సార్, దయచేసి ఫైనల్ అడగకండి, నా రిక్వెస్ట్, ఓకేనా సార్. మహేంద్ర XUV 500 W7 అండి, మోడల్ వచ్చేసి 2019, రీడింగ్ వచ్చేసి ఆల్రెడీ 1,69,000 ఉంది చూపించిన. దీనికి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సార్. ఇది టైర్స్ కూడా ఓకే ఉన్నాయి, ప్రాబ్లం లేదు సార్. దీని ప్రైస్ వచ్చేసి 8,80,000 ఓనర్ అవుతుంది సార్. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. చూసే ఓపిక లేకపోతే మాత్రం నేను చేసేది కూడా ఏం లేదు సార్ ఇది, ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.